ఇక వర్మ కోసం వెయిటింగ్ అంటున్నారు పోలీసులు. వర్మ మాత్రం దొరికే ఛాన్సే లేదన్నట్లు దోబూచులాడుతున్నారు. వర్మ కోసం పోలీసుల వేట, ముందస్తు బెయిల్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మకు 3rd డిగ్రీ టెన్షన్. ఈ భయంతోనే ముందస్తు బెయిల్ కోరారు వర్మ. అయితే ఈ బెయిల్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. రేపు వర్మకి సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు వర్మ కోసం పోలీసులు ఇంకా సర్చింగ్ కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ వేట కొనసాగుతోంది. ఆర్టీవీ ఆచూకీ కోసం ఫిల్మ్ నగర్ లో కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు. ఏపీ పోలీసులతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. చిక్కను దొరకను అంటూ దోబూచులాడుతున్నారు. వేర్ ఈజ్ వర్మ అంటూ సర్చింగ్ నడుస్తూ ఉండగా వర్మ వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారితే బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు మరింత ఉత్కంఠ రేపుతోంది. శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాదాపుగా 3 రోజులు 3 రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు, రంగంలోకి స్పెషల్ టీములు. అయినా ఫలితం లేదు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జాడ దొరకట్లేదు. కూటమి నేతలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ పోలీసులు ఓ వ్యూహంతో ఆయన కోసం వేట సాగిస్తున్నా వ్యూహం సినిమా తీసిన వర్మ మాత్రం వారికి కనబడట్లేదు. ఆయన జాడ ఎవరి నోట వినబడట్లేదు. ఇటు ఆర్జీవీ ఆచూకీ కోసం ఫిల్మ్ నగర్ లోనూ సమాచార సేకరణ జరుగుతోంది. ఇక తాజాగా ఆర్జీవీ రిలీజ్ చేసిన వీడియో ద్వారా కూడా ఆయన కోసం సర్చింగ్ కంటిన్యూ అవుతోంది. వీడియో ద్వారా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్ గోపాల్ వర్మ. పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకెలా వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇదేమీ అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదన్నారు. మర్డర్ కేసులే ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదు. ఏడాది కిందట పెట్టిన పోస్టుకు ఇప్పుడు నోటీసులు ఎందుకని వర్మ ప్రశ్నించారు. 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ. ఇక ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్, లోకేష్ తో పాటు పలువురి ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు పెట్టారంటూ కేసులు నమోదవ్వడంతో విచారణకు హాజరు కావాల్సిందిగా 2 సార్లు వర్మకు నోటీసులు అందాయి. అయితే 2 సార్లు వర్మ విచారణకు హాజరవ్వకపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ స్పెషల్ టీమ్స్ తో వెతుకుతున్నారు. పోలీసులైతే చాలా సీరియస్ గానే వర్మ కోసం వెతుకుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఫైరోజ్ అడిగి తెలుసుకుందాం. ఫైరోజ్, రేపు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఉందా? మరోవైపు ఆర్జీవీకి ఊరట దక్కే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రస్తుతం ఆర్జీవీ తన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఈరోజు బెంచ్ పైకి రాలేదు. రేపు వాళ్ళు మెన్షన్ చేసే అవకాశం ఉంది. రేపు మెన్షన్ చేస్తే రేపు పొద్దున ఏమైనా అవకాశం ఉండే పని అయితే అది బెంచ్ పైకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జడ్జి ఏవి తెరిపిస్తారనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోవైపున వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు 3 రోజులుగా గాలింపును ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను చిక్కడు దొరకడు అన్న తరహాలో అతను ఎక్కడో ఉండి కొత్తగా ఈ తాజాగా ఒక వీడియోలు చేశారు. తాను ఎవరికి పోలీసులకు భయపడటం లేదు, తాను పారిపోలేదు, తాను తనపై నమోదు చేసిన కేసులు ఎంతవరకు తనకు అప్లై అవుతాయి, అవి నాకు అప్లై కావు, ఏడాది క్రితం నమోదు చేసిన కేసులు ఇప్పుడు హడావుడి ఏంటి పోలీసులది, అయినా నేను సమాధానం వాళ్ళు ఇచ్చిన నోటీసులకు నేను సమాధానం ఇచ్చాను కదా, అది మరో విధంగా తనకు షూటింగ్ బిజీ కారణంగా తాను వేరే చోట ఉండాల్సి వచ్చింది, అంతేగాని నేను పోలీసులకు భయపడి పారిపోలేదని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఒకసారిగా ఈ వ్యవహారం పోలీసులు ఆడుతున్నటువంటి ఈ వ్యవహారం అంటే ఈ నాటకం ఆడుతున్నారు. ఆయన ముందుకు వచ్చి ఏమైనా అవకాశం ఉంటే ఆయన వచ్చి మా ముందే ధైర్యంగా చెప్పవచ్చు కదా ఈ పొజిషన్స్ అన్ని ఏ విధంగా ఆయనకి ఈ కేసులు అప్లై కావు అని చెప్పి ఆయన నిరూపించుకోవచ్చు. మరోవైపున ఆయన ఏమైనా సత్యలతో ఉంటే దాన్ని కూడా ఆయన నిరూపించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ హైడ్ అండ్ సీక్ లాగా ఆయన ఎక్కడో కూర్చొని వీడియోలు చేసి పంపించడం వీటన్నిటిని కూడా సీరియస్గా పరిగణించాల్సి వస్తుందని చెప్తున్నారు. మరోవైపున వర్మ ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టు చేయాలని చెప్పి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడుతో పాటు కేరళ రాష్ట్రాల్లో కూడా వీళ్ళు పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోనే ఈ 3 రోజులుగా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి 2 బృందాలు అక్కడే మకాం వేసి వర్మ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.